మొన్న రీసెంట్గా కర్నూలులో ఒక బస్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక లగ్జరీ బస్ పోతుంటే దాని కింద బండి పడి డీజిల్ ట్యాంక్ వేలింది, బస్ మొత్తం కాలిపోయింది, 18 మంది చనిపోయారని చెప్పేసి విన్నారు చాలా మంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అదే ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్తుంటే మాకు మెయిన్ రోడ్ పక్క పొంటే కనబడ్డది. తర్వాత గుర్తుకొచ్చింది, అరే ఇది అదే బస్సు కదా అని చెప్పి. ఇప్పుడే ఒక డైమండ్ దొరికిన తర్వాత ఇక్కడ 5 స్టార్ హోటల్ పోతాం. నీకు డైరెక్ట్ లంచ్ కాదు, హోటల్ కొంచెం డైరెక్ట్ లైక్ దిస్. ఇవన్నిట్లలో ఒకటి రాయి తేడా ఉందిరా. ఇగో ఇవన్నిట్లలో ఇది ఈ బుడ్డది, ఇవి 2 తేడా కొడుతున్నాయి. ఇలా ఏ ఒకటి సెట్ అయినా 50,000 మా వస్తాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్తున్నాం జొన్నగిరి. అది ఇక్కడ నుంచి ఎంత లేదన్నా 400 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట. మాక్సిమం వచ్చేసి మనకు 7.5 hours జర్నీ అయితే పడుతుంది. సో ఇంత టైం స్పెండ్ చేసి మేము అక్కడ వరకు ఎందుకు వెళ్తున్నామంటే, చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే చూస్తున్నా. అక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి చాలా మంది తవ్వకాలు అయితే జరుపుతారట. సో వెళ్దాం, మేము కూడా సెర్చ్ చేస్తాం. దొరుకుతుంది, ఒక డైమండ్ దొరికినా సెట్ అవుతాం. సో ఒకవేళ మాకు దొరికినట్టయితే మీకు చూపిస్తాం. ఒకవేళ దొరకకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అడిగైనా సరే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు మీకు టైం చూపిస్తా. టైం చూపిరా. 4:13 అయితే అవుతుంది అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఇంకా 5 hours జర్నీ ఉంటుంది. మా విలేజ్ నుంచి 7 hours ఉండే, మేము 2 hours జర్నీ చేసి వచ్చినాం ఆల్రెడీ. ఇంకా 5 hours జర్నీ అయితే ఉంది. మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం. నిద్రలేదు, నీ పక్కన ఇలా జొర్రేండి అలా మొత్తం చూడ పోయిన లోపలికి. ఇంకా ట్రాఫిక్ అడుగు ఏందాక వచ్చినాం. గూగుల్ మ్యాప్ చూసుకునే ఆడే మ్యాప్ చూడు. మ్యాప్ ఇంకా మత్తుకుంది. టైం పడి వచ్చింది, ఆడికెళ్ళి లోకల్ చూడాలి. ఎగ్జిట్ అయ్యేదాకా ఫస్ట్ టోల్ గేట్ అయితే మనకు టచ్ అయింది. ఇప్పుడు మనం పోతుంటే జొన్నగిరి రూట్లో. సో దీనికి ఫాస్ట్ ట్యాగ్ ఉంది. మరి ఫాస్ట్ ట్యాగ్ కడైతే లేకపోతే పైసలు ఇచ్చి అడిగితే చూడాలి. మరి వచ్చిన వాళ్ళు తెల్లారు కూడా తెల్లారులే, ఇంకా తెల్లారలేదా? 5:40 అవుతుంది. లొకేషన్ చూస్తా అన్నాడు, ఏదైనా పోయి లొకేషన్ అని కలిగించుకురా. ఇంకా సెట్గా అని తప్పిందాడు. ఇది చూడు అన్న, మమ్మీలకి ముసుకేసి చూడు, కుళ్ళుంటే ముఖానికి వేసి మొత్తం చదువుకుంటాడు అలాగే. వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు టైమింగ్ 4 చూపించినాం కదా. అక్కడ దాకా రానికి మాకు ఒక 2 గంటల టైం పట్టిందని కూడా నేను మీకు చెప్పిన. అంటే మేము వెళ్ళింది 2:02 వెళ్ళినాం. నిద్ర సరిపోలే, నిద్ర వస్తా ఉంది. మంచిగా వీల్ చేయబట్టి ఇంకింత నిద్ర వస్తుంది వాళ్ళ చూస్తే. ఏ ఎత్తలేరు.
ఇంకా మనకి ఒకటి ఉంటుంది క్యాన్ తెలుసుగా, ఒక దగ్గర ఆపుకొని ముఖం కడుగుతా, అట్లయితేనే సెట్ అవుతుంది. పుసుకుని ఆయన ఒక్కసారి ఇలా కన్నట్టుకుని కార్ సైడ్ కొడుతుంది. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సెట్ అవుతుందా? ఆహా, చల్లగా ఉంది, మంచిగా ప్రశాంతంగా ఉంది. అన్నా మనం వాడికి పోయిన తర్వాత డైమండ్లు దొరికినాయి అనుకో, శేఖర్ కొన్ని పైసలు ఇద్దాం, ఆయనకి 2 లక్షలు అప్పు ఉందని అన్నాడుగా. ఆయనకి మనం 2 లక్షలు ఇచ్చి మిగతా మనం మంచుకుందాం ఎంత అవుతుంది. అంటే దొరికే డైమండ్ బట్టి ఉంటుంది. ఒకవేళ డైమండ్ 10,000 ఉంటుండొచ్చు, లేకపోతే 2 లక్షలు ఉంటుండొచ్చు, లేకపోతే ₹1,00,00,000 ఉంటుండొచ్చు. ₹1,00,00,000 ఉంటుందా? దాన్ని బట్టి ఉంటుంది ఆ డైమండ్ బట్టి. అది మన అదృష్టం. ఎంత దొరికినా బంపర్ ఆఫర్, నీకు 2 లక్షలు అయితే ఇస్తాం రా. నీకేం నీకు ఎక్స్ట్రా వాటా అన్నట్టు ఇచ్చుడు కాదు, మేమే వచ్చి కడతాం. ఇచ్చినాం అనుకో, నువ్వు కాసు పెడతావు. ఆ 2 లక్షల మీద మిగిలింది పంచుకుందాం ఇక. డింపియా అని ఆలోచన భలే ఉంది. ఓకేరా డింపియా, సరే. ఒకవేళ ₹1,00,00,000 దొరికితే, ₹1,00,00,000 దొరికినా 2 లక్షలు అప్పుడు తీరిపోతాయి. మళ్ళా వాటా అవుతుంది కదా వేరే అంటావు. ఏం దొరకపోతే ఏం లేదు, నువ్వే మాకి. చూద్దాం. అంటే ఇప్పటివరకు దేవులాడిన వాళ్ళకైతే దొరికినాయి. కొందరికి ఏమో తక్కువ టైంలో దొరుకుతున్నాయి, కొందరికి సంవత్సరం 6 నెలలు ఉన్నా కానీ దొరుకుతలేవు. మనం అయితే పోయి చూద్దాం. ఒక అట్లా చెప్పలేం ఏం పిలుతుందో అక్కడికి. రారా ఇటు రారా చేస్తుందేమో నాకు. అడిగి పోదాం కదా, మనకు ఒక రౌత్ దొరుకుతుంది అనుకో, డైమండ్ లెక్కనే తెల్లగా ఉంటుంది, పాల రౌత్ అనుకో. అది మనకు డైమండ్ అని ఎట్లా తెలుస్తుంది? ఆనే చెక్ చేసేటోళ్ళు ఉంటారు. మిషన్లు ఉంటాయా? గింత ఉంటుంది, ఇంత ఉంటుంది మన ఫోన్ లెక్క. దానికి చిన్న ఒక పిన్ ఉంటుంది, దానికి ఆనియంగానే దాని పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లను బట్టి డైమండ్ కాదే చెప్తుంది. बन्नारे बागम झूला घाल्या, बन्नारे बागम झूला घाल्या, बन्नारे बागम झूला घाल्या, बन्नारे बागम झूला घाल्या. मारी बन्नी ने मारी लाडी ने मारी बन्नी ने झूलन दी जो बना गेंद गजरा. मारी बन्नी ने झूलन दी जो बना गेंद गजरा. बन्नारे जयपुरिया थे जय जो, बन्नारे जयपुरिया थे जय जो, बन्नारे जयपुरिया थे जय जो, बन्नारे जयपुरिया थे जय जो. मारी बन्नी ने मारी लाडी ने मारी बन्नी ने रखड़ी ले जो बना गेंद गजरा. मारी बन्नी ने रखड़ी ले जो बना गेंद गजरा. విజయవంతంగా 2వ టోల్ గేట్ కూడా దాటేసినాం. మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి మా డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 191 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము 2కి స్టార్ట్ చేసిన జర్నీ 10:30కి అయితే కంప్లీట్ కాబోతుంది. 10:30కి అక్కడ రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది.
ఇప్పుడే కర్నూలు దగ్గర పుల్లూరుని అయితే క్రాస్ చేసేసినాం విజయవంతంగా. రాయలసీమ రత్నాల సీమలోకి అయితే అడుగు పెట్టినాం రత్నాలు ఏరుకొని రానికి. చూద్దాం ఎన్ని దొరుకుతాయి ఏం కథ అని చెప్పేసి. ఊరా ఏమైందిరా మొత్తం దివాళి తీసినావు? పడిపోతుడు కొంచెం వస్తుందా? కొంచెం పండుకున్నావు అప్పటి నుంచి అయిపోయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా ఏదైనా వేస్తే లోపల పడితే అంటే చాయ్ వేస్తే లోపల పడ్డది అనుకోండి కొద్దిగా సెట్ అవుతుంది, ఎనర్జీ ఉంటుంది, అప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మేము. సో ఫైనల్ గా ఇప్పుడు 3వ టోల్ గేట్ కూడా దాటబోతున్నాం. చూపెట్టు అక్కడ చూపెట్టు. ఇంకోటి సిటీ లెక్క ఉంటుంది అన్న చూడరే ఇదే. ఇంత ముందుకు ఇటు సైడ్ ఈ రూట్లో పోయినప్పుడు నా పని అయింది ఇక్కడే. ఏం పని అయింది చెప్పు. అప్పుడు నేను నడపలేదు. ఇప్పుడు మీరు చూసింది తుంగభద్ర నది అన్నమాట. ఇంత ముందు మీరు చూసారు కదా, అది వచ్చేసి కృష్ణా నది. 2 నదులను దాటుకొని అయితే వచ్చేసినాం. కృష్ణా నదిలో బాగా పోతున్నాయి వాటర్. దానికి కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఉందో ఏమో. ఎందుకు ఊపుతురా? కారంతో ఊపుతుంది కురాడు ఊపుతా. తుంగభద్ర నదిలో వాటర్లో లారీ ఊగుతుంది, బ్రిడ్జ్ ఊగుతుంది. బ్రిడ్జ్ ఊగుతుంది శేఖర్ ఊపుతుడా లేదు చూడు. ఇంత ఘోరంగా ఊగుతుంది. ఏవో ఇప్పుడు బస్సు వస్తుంది. కెమెరా ఘోరంగా షేక్ అవుతుంది. స్ప్రింగ్లో ట్రైన్ కింద. ప్రజెంట్ కర్నూలులో అయితే ఎంటర్ అయిపోయినాం. కర్నూలు నుంచి ఎవరెవరు చూస్తారో కామెంట్ అయితే వేయడం మర్చిపోవద్దు. కర్నూలులో ఫేమస్ ఏంటిది? కొండారెడ్డి బుర్జు కదా. సో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి అది 4 కిలోమీటర్ లోపలికి అయితే ఉందన్నమాట. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. సో మళ్ళీ ఇటు సైడ్ వస్తామో రామో, ఎప్పుడు వస్తామో వచ్చినా కానీ ఒక్కసారి అయితే దాన్ని చూసిపోదాం. అరే సర్లేరు నీకెవరు అక్కడనే తీసారు కదా సినిమా. సర్లేరు నీకెవరు, ఒక్కడు, మన మహేష్ అన్న కోసం అన్న ఒకసారి పోయేద్దాం. మహేష్ అన్న ఇక్కడనే నడిచిండు, ఇక్కడనే షూట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది. ఆటో మీద మీరు కొటేషన్ చూడొచ్చు. కర్నూలు ఆటో భలే రాసిండు. రేయి కలలకు రాజుని, పగటి కష్టాలకు బానిసని, బహుదూరపు బాటసారిని. యువర్స్ ఆనంద్. సో మొత్తానికి అయితే కొండారెడ్డి బురద దగ్గరికి అయితే వచ్చినాం. దాని మీదకి ఎక్కనిత్తరా లేదు, అలవ లేనట్టుంది. ఏమో ఉన్నదిరా, బోర్డు ఏమో ఉన్నది. ఫోటోలు తీయద్దనా ఏదో ఉంది ఇక్కడ కింద కింద వారికి అట, పోలీస్ వారికి. ఒక్కడు సినిమా తీసినప్పుడు ఒక్కడే కదా, ఒక్కడు సినిమా తీసినప్పుడు ఇవన్నీ ఏం లేవు మరి. అట్లా కుల్లా ఉంది, పెద్ద రోడ్ ఉంటుంది, భలే ఉంటుంది అది. మొన్న అదేంటి సర్లేరు నీకెవరు తీసినప్పుడు అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు అట్లున్నది. శత్రువులు ఎక్కితే దాని మీకెళ్ళి ఆయిల్ పోయేనికి మీరు చూడొచ్చు. ఇటు సైడ్లకి ఎట్లున్నాయి అవి, ఇట్లా హోల్స్ కనబడుతున్నాయి జారినట్ట. అవిట్లకి ఆయిల్ పోతారు కావచ్చు. ఆ కింద హోల్స్ ఉన్నాయి చూడు, అవిట్లకి వెళ్ళేమో బాణాలు లేకపోతే తుపాకీలతో అవి విడవానికి. బురద అంటే అది కూడా లైక్ ఒక దాని లెక్కనే కదా, సర్వైవ్ కానీకే. రాజాలు ఉంటాడు కదా, దాని మీదకి ఎవరికి ఎక్కనియరు అన్నట్టు. పోయినాం దగ్గర దాకా, దాని మీదకి ఎక్కడి నుంచి ఎక్కొచ్చట్లేదు. మొత్తం చుట్టూ గ్రిల్స్ పెట్టిర్రు. ఇక ఎట్లా టూరిస్ట్ లారీలు వచ్చి మొత్తం జింగిడి చేస్తుర్రేమో, దాన్ని మంచిగా కరెక్ట్గా కాపాడుతారు కాబట్టి అది అంత మంచిగా ఉన్నది. మొత్తం చూసిరా వైరింగ్ లైటింగ్ మొత్తం ఉంది. నైట్ టైం లైటింగ్ పెడతారు కావచ్చు. అట్లా అంటే ఎవరు ముట్టుకుని ఇస్తలేరు, ఎవరు ఎక్కనిస్తలేరు కాబట్టి నీట్గా ఉంది అది. లేకపోతే మేము వరకు చూసినాం చూడు, ఫోర్ట్స్ కదా లెక్క అవుతుంది. భలే ఉంది, ఎన్ని ఏళ్ళైనా ఉంటుంది కావచ్చు అది. దాన్ని వాటర్ పెట్టి కడిగినట్టున్నది రా నీట్గా. ఏం బండ వాడిరేమో. మళ్ళీ ఎప్పుడు వస్తామా మనం? అసలు దేని గురించి వచ్చినాం, ఏం చెప్తున్నాం మనం? రత్నాలు, డైమండ్స్ పోవాలి. ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా ఇంకా? ఇంకొక 40 ఉంది, 40 50 ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళిపోతాయి, అటే కొట్టరు దాన్ని. మొన్న రీసెంట్గా కర్నూలులో ఒక బస్ ఇన్సిడెంట్ జరిగింది కదా. ఒక లగ్జరీ బస్సు పోతుంటే దాని కింద బండి పడి డీజిల్ ట్యాంక్ వేలింది, బస్సు మొత్తం కాలిపోయింది, 18 మంది చనిపోయారని చెప్పేసి విన్నారు చాలా మంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అదే ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్తుంటే మాకు మెయిన్ రోడ్ పక్క పొంటే కనబడ్డది. తర్వాత గుర్తుకొచ్చింది, అరే ఇది అదే బస్సు కదా అని చెప్పి. మీరు చూడొచ్చు మొత్తం ఘోరంగా కాలిపోయింది.
ఇక్కడ మొత్తం పొక్కలు పడే చూడాలి రోడ్డు మీద బండియే కావచ్చు తినంత వెరైటీ అనిపిస్తుంది నిజంగా వాళ్ళు ఉండి అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ మేము అసలు మాకు గుర్తులేదు ఇడికి వస్తున్నాం కానీ కర్నూలు అంటున్నాం అప్పటి నుంచి కానీ బస్సు నుంచి గుర్తులేదు మాకు ఇలా పోతున్నాడు సైడ్ కనబడ కరే ఇది అదే బస్సు కదా అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చింది అలా చనిపోయిన వాళ్ళందరికీ రెస్ట్ ఇన్ పీస్ అంతకంటే ఎక్కువ మనం ఏం కోరుకోలేము రోడ్డు బాగానే ఉంది పర్లేదు ఉన్న దగ్గర ట్రాఫిక్ ఉంటుంది లేని దగ్గర ఖాళీగానే ఉంటుంది నార్మల్గా వెళ్ళిపోతున్నాం అక్కడ పోయిన తర్వాత చూద్దాం ఇంకా ఎవరైనా అక్కడ పీపుల్స్ ఉన్నారా లేకపోతే మనమే పోతున్నామా ఎట్లుంది అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అని చెప్పేసి చూసిన తర్వాత మీకు చూపిస్తాం అక్కడ మనం జొన్నగిరి వేవరకల్ ఎన్ని టోల్ గేట్లు వస్తాయో ఐడియా లేదు ఇప్పుడు 4వ టోల్ గేట్ అయితే మనం ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాం ముంగడ వచ్చింది అదే పోతుంటే ఒక దగ్గర చాయ్ అయితే తాగుతున్నాం ఆల్రెడీ మా దగ్గర అటుకులు తినేసినాం ఇక బ్రేక్ఫాస్ట్ ఏం లేదు డైరెక్ట్ పోయి తోడే ఒక డైమండ్ దొరికిన తర్వాత ఇక్కడ 5 స్టార్ హోటల్ పోతాం ఇక నేను డైరెక్ట్ లంచ్ కాదు హోటల్ కొంచెం డైరెక్ట్ అట్లే అంతే అట హోటల్కి ఇతర మినిమం చిన్న దొరికినా కానీ లంచ్కి ఎటైనా పోతాం పెద్ద హోటల్ చూసుకొని దగ్గరలో ఎవరుందేమో పెద్ద కడపనే ఉంటుంది అయితే జొన్నగిరికి అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది నల్లబల్లి జొన్నగిరి అట ఇటు సైడ్ నుంచి పోయి చూద్దాం మరి దొరుకుతా లేదా ఇక్కడ రోడ్ పండి మొత్తం తోడి పారేసిర్రు అటు సైడ్ సాపేసి చెట్లకి వేసిర్రా మరి లేకపోతే ఆ డైమండ్స్ గురించే తోడిరా తెలియదు ఇక్కడ చూడరా కుప్పాలు వచ్చిర్రు ఈ తమ్ముడు అడదామా తమ్ముడు బిజీగా పోతుండు వాళ్ళని కనబడితే అడుగుదాం ముంగట వాళ్ళని లోపల దొరికితే తోలుకొని వా ఇంట్రెస్టెడ్గా ఉంటే జొన్నగిరి వచ్చేసి ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉంది మీరు చూడొచ్చు రోడ్డు దారుణంగా ఉంది మామూలుగా లేదు జస్ట్ సింగిల్ రోడ్ ముంగటి నుంచి ఇంకో కార్ వస్తే మళ్ళీ పోవట్లేదు అట్లున్నది కంటిన్యూ 20 కిలోమీటర్ ఉంది అట్లా ఇది తోడింది అదేనా ఏడు చూసినా అట్లే అనిపిస్తుంది అవురు ఏడు దొరికింది అది ఫస్ట్ డైమండ్ పాలర్ అవుతుంది అరే ఉన్నదైతే చెక్ చేస్తూ ఉండాలి ఏమో చెప్పలేం అదృష్టం మీకే దాటిపోతాం కావచ్చు నువ్వు గది చూడలేరు ఆయన ఇంకా పడ్డది అయితే వాళ్ళు చెక్ చేయించుకున్నట్టున్నారు ఆడ ఆర్ఎస్ పీకినట్టున్నారు ఏమో పాల రాయికి ఆ క్రిస్టల్ రాయికి తేడా మనకు తెలియదు కాబట్టి పట్టుకొని అయితే పట్టుకోవాలి పర్రి ఎందుకు టైం వేస్ట్ ఎవ్వరికి కనబడతలేరు కాకపోతే టమాటోలు ఏడా కనబడతలేరు మరి ఇంకా 5 కిలోమీటర్ ఉంది మొత్తానికి అయితే జొన్నగిరి విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం మేము ఎక్కడైతే వీడియోలలో చూసినామో అందరు ఏరుతున్నట్టుగా ఆ స్పాట్కి అయితే వచ్చేసినాం మీరు ఇక్కడ చూడొచ్చు నా సైడ్ కనబడుతుంది వెనకకు అదే ఏరియా అన్నమాట అంతేకాకుండా మీరు ఇక్కడ ముంగడ చూస్తావు దేవులాడేటోళ్ళు కనబడుతారు అదల్లా ఫోన్లో కనబడుతుంది మొత్తం ఆల్రెడీ తలిగిర్రు మనం కూడా పోయి టేస్ట్ చేద్దాం మరి మొత్తం అన్న ఏమనుకున్నా నేను ఆడ నుంచి చెప్తున్నామా మనం హైవే ఎక్కేదాకా అయిపోయి కింద అన్ని పంటలు వేసిర్రు అవి కంది వేసి ఇంకేమో పెట్టిర్రు ఇవి ఇక లేదు కావచ్చు అనుకున్నాం కానీ ఇటు రాగానే ఇక్కడ మందిగా రావడరు యాక్చువల్గా అది దేవులాడే టైం వచ్చేసి నార్మల్ ఇప్పుడు పంట వేసారు కదా పంట కోసేసిన తర్వాత వానలు కొడితే ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ వానలు కొట్టినప్పుడు ఆ మీద ఉన్న మట్టి వెళ్ళిపోయి ఆ వజ్రాలు ఏమైనా ఉంటే మెరుస్తాయి అన్నమాట చిన్న అప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అసలు అదే టైం అసలు టైము మేము రాగుడం టైంలో వచ్చేసినాం వానాకాలం మొత్తం ఖతం అయిపోయిన తర్వాత అయినా కూడా ఇప్పుడు కూడా ఏరుతుర్రు ఒకసారి పోయి వాళ్ళని మాట్లాడిద్దాం మనం కూడా చూద్దాం వస్తువులు వస్తున్నారు ఇంకా అక్కడ బండ్ల మీద వచ్చిరావు ఇప్పుడే ఫ్రెష్గా కార్ కూడా పెట్టి చూద్దాం సరే దొరికిందా అదేనారా అప్పుడు తీసినా ఒక తీరుగా కానీ ఇవి కాదు కావచ్చురా లైక్ దిస్ పలుగురాయ బాబు ఇది అవతల ఎక్కడి నుంచి వచ్చారు మేము పలుగురాలు ఎప్పుడు చూడనట్టున్నారు మీరు మెరుతుంది గడ్డ ఇంత డైమండ్ కర్రీ కూడా ఉంటుంది మధ్యలో కర్రీ కూడా వస్తున్నాయా వస్తాయి రేరెస్ట్ పీసు
మనకు వరల్డ్లో ఎక్కడ దొరకదు కర్ర డైమండ్ ఎవరు దేవులాడతలేరు. అది ఓన్లీ సో ఇలాంటివి కూడా దేవులాడండి. మనకు వైట్ దాన్ని ఒక 2 కోట్లు ఉంటుంది కానీ 4 కోట్ల దాకా ఉంటుంది, డబల్ ఉంటుంది అన్నమాట. అది ఓన్లీ కూరగాయల దగ్గరనే దొరుకుతుంది. జాకెట్ చూపిద్దాం ఆయనకు, ఎట్లా చూసే వాళ్ళు వస్తే దానికి చూపిద్దాం. అంటే వైట్ కలర్ ఉంటాయి అవి. వైట్ కలర్, రెడ్, పచ్చి కలర్, గ్రీన్ కలర్, యాష్, బ్లాక్ కలర్లో ఉన్నాయి. నీలం కలర్. ఒక ₹1 కోటి వాల్యూ దొరికింది అంటారు, నిజమేనా? అంటారు మరి. అది ఎంత ఉందంట, 1,30,00,000 పోయిందంట ఇక్కడ. అమ్మా, మీ ముందేమైనా దొరికిందా? మా ముందంటే హైదరాబాద్ ఒక ఆడేమి దొరికింది, 9 లక్షలు అమ్మింది. ఇక్కడ ఎవరు తీసుకుంటారు? ఇక్కడంటే గుత్తిలో గుత్తి ఇక్కడే ముందరే వీడియోలకి ఇట్లా టెస్ట్ చేస్తారు, ఎవరన్నా ఒకరు వచ్చి అలా టెస్ట్ చేసుకుంటారా? ఉన్నాయి మాతో. ఏమైంది దేవుడాన్ని ఇస్తలేరా? నేను పిల్లలు నలుకొచ్చుకొని అంత ఖర్చు పెట్టుకుని ఈడే ఉంటారా, పిల్లలు బాధ చూడలేక పోలీసులు వెళ్ళగొడతారు. ఓకే ఓకే ఓకే. చూసారు కదా అన్న చెప్పిన దాని ప్రకారం ఆయన ముంగటిని ఒకటి దొరికిందట. ఎంత? 1,50,00,000 అన్నాడు. 1,50,00,000. సో మన ఓపిక, మీకు ఓపిక ఉంటే ఎంతైనా సరే దేవులాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే ఫ్యామిలీలను పట్టుకొని వస్తున్నారట, చిన్న చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని వస్తుంటే ఆ చిన్న పిల్లల బాధ చూడలేక పోలీసులు ఎలా పడుతున్నారట ఆయన చెప్పేది. నాకు దొరికింది అదే కావచ్చు, కొంచెం అన్నాడుగా అట్నే ఉంది అన్నాడా? తెల్ల పచ్చ పచ్చ అని అడిగా. అయితే కావచ్చు మరి, చెప్పలేము. ఏడు ఇంకోటి ఏంటి తెలుసా, కొంతమంది ఏమో దొరికిందని చెప్పి ఈయన టెస్ట్ చేయించుకుంటారా, కొంతమంది సప్లైగా పట్టుకుని పోతున్నాడు ఇక్కడ బయట చూపిస్తున్నా. ఎర్రగా తెల్లగా పచ్చ పచ్చగా ఉంటుంది అది. ఎప్పుడు అనేసరికి నేను జేబులో పెట్టుకున్నాను, చూపిద్దాం అనుకో. నేను ఒక చిన్న కట్టు తీసుకొని వచ్చాను. పిల్ల పితక ముసలి ముతక అని చెప్పేసి ఏమీ లేదు, మొత్తం ఎవరికి ఎంత దమ్ము ఉంటే అంత వచ్చేస్తారు ఓపికని బట్టి. మీరు చూసారుగా వాళ్ళు కూడా మొత్తం బ్యాగులకి ఇట్లా చదువుకొని వచ్చారు. సో అంటే ఉంటుంది కదా వాళ్ళ కళ్ళ ముంగట ఒక 2-3 దొరికిందంటే మనకు కూడా దొరుకుతుందేమో అని చెప్పేసి ఆశ. దేవుని నమ్మని వాళ్ళు కూడా దేవుళ్ళని మొక్కుకుంటే దేవుడు ఆడుతారు. ఇక్కడ దేవుడా నాకు ఒకటి దొరికితే మంచిగా నా లైఫ్ మారిపోతుంది అని చెప్పేసి. కానీ ఇక నసీబు ఉండాలి, దేవుడు వాళ్ళకి రాసి పెడితే వాళ్ళకే దొరుకుతుంది. మేము కూడా దేవుడు ఆడుతున్నాం, అందుకే రాసి ఉందా అవన్నీ. ఒక 2 రోజులుగా నాకు కుడికన్నా అదురుతావని దొరుకుతుంది. ఇవన్నిట్లలో ఒకటి రాయి తేడా ఉందిరా. ఇగో ఇవన్నిట్లలో ఇది ఈ బుడ్డది, ఇవి 2 తేడా కొడుతున్నాయి. అవన్నీ వస్తాయిరా, ఇవి 2 కొద్దిగా మెరుతున్నాయి. ఈ బుడ్డది అయితే ఇంకా బాగా మెరుతుంది. ఒకవేళ డైమండ్ అయితే నీకైతుందిరా. పెద్దది 10 కోట్లు కాదు ఎవరికైనా. నిజంగా తేలనేది మరి చాలా మెరుస్తుంది కాబట్టి ఎట్లా పెట్టుకునేది. ఈ పక్క షైనింగ్ ఉంది, మళ్ళీ ఈ పక్క ఇది ఈ పక్క షైనింగ్ ఉందా? షైనింగ్ ఉంది, సైడ్ స్మూత్ కూడా ఉంది కొద్దిగా. అదే స్మూత్ గా ఉంది కొద్దిగా. ఈ 3 మళ్ళీ వేస్ట్ ఇవి మరి ఇవి కానీ మెరుస్తున్నాయి. ఇవి ఈ మెరుస్తాను మళ్ళీ ఇవి కానీ మెరుస్తున్నాయి. ఇవి ఓకే. దొరికిందా మీ ముందు? దొరకలేదు. దొరికినా చాలా మంది దొరికినా మేము అంతే యూట్యూబ్లో వీడియో చూసి వచ్చినాం. మరి ఎక్కడ చూపిస్తారు? ఇదే
మిషన్లో పెట్టి వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు. మన బంగారు షాప్లో ఎవరిదన్నా పెద్ద కొంచెం పెద్ద సోకా ఉంటాడే వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర మిషన్లో పెట్టి చేస్తారు వాళ్ళు. దగ్గర ఒక 3-4 గంటలు దేవులాడినాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగినాం ఎట్లుంటే ఏం కథ అని చెప్పేసి, వాళ్ళకైనా దొరికినా లేదా అని చెప్పేసి. ఒక 2-3 అయితే మాకు దొరికినాయి అని చెప్పారు. అవి ఎట్లుంటాయో కూడా చెప్పారు. సో వాటి ప్రకారంగా దేవులాడినట్టయితే ఇది ఒక్కటి నాకు తేడా కొడుతుంది. దీన్ని ఒక్కదాన్ని సైడ్ పెడుతున్నా. ఇంకా అవి కాకుండా చూసినట్టయితే మేము ఇవి కలెక్ట్ చేసినాం. ఇక లేరా అలా చూపి నీ దానిలో ఏ తేడా కొడుతుందిరా డౌట్ దాన్ని సైడ్ పెట్టు మంచిగా కనబడుతున్నాయి. ఇంకా అంతేనా? అంతే. సో ఇక్కడ నాకు తేడా కొట్టింది ఇది ఒకటి, కొద్దిగా స్మూత్గా ఉంది, అంతేకాకుండా కొద్దిగా షైనింగ్ కూడా వస్తుంది అనమాట. దీనికి అక్కడ టెస్ట్ చేస్తారట, ఒకవేళ ఆయన చూస్తా అంటే టెస్ట్ చేయించిపోతాం. ఇవి కాకుండా ఇంకా వేరే మిగతా రాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ నాకు అయితే జింగడే పలుగురాయి అనుకుంటా. వీడియో ఇచ్చిండి పట్టుకరా. షో ఇది కూడా కొద్దిగా స్మూత్గా ఉంది, వెరైటీ ఉంది. సో ఇది కూడా పెట్టేద్దాం. నీకు దొరికిన ఏమో లేదా నాకు తెలిసి ఇవన్నీ ట్రే అవి కింద పడేసినా కానీ అవి లెక్కనే ఉన్నాయి, కానీ గివ్వే కొద్దిగా వెరైటీగా ఉన్నాయి. దీనిలో ఏ ఒక్కటి సెట్ అయినా ఒక 50,000 మా వస్తాయి. అలాగైతే ఒకసారి చూపించుకుంటే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంతసేపు ఉన్నా గంతే అనిపిస్తుంది. మైనింగ్ హంటింగ్ మనకంటే మనమే కాదు, వచ్చి ఇక్కడ వారం రోజుల నుంచి ఉన్నోళ్ళు, నెల రోజుల నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడనే దగ్గర ఉన్న వాళ్ళు ఏమో వచ్చుకుంటా చూసుకుంటా పోతారు. మనం ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 2 రోజులు చెక్ చేస్తా నాకు దొరుకుతుందా అంటే చెప్పలేము. కిస్మత్ ఉంటే దొరుకుతుండొచ్చు, దొరకదని కాదు, కానీ ఆ షార్ట్ టైం పీరియడ్లో దొరకాలంటే కొద్దిగా కష్టమే. కొందరేమో ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నాయి అని చెప్తారు, వాళ్ళు దేవులాడుకుంటారు. చూడని వాళ్ళు లేవని చెప్తారు. ఈ అన్న లేవని చెప్తుండే, కాకపోతే మేము వచ్చే వరకు ఆయన కూడా దేవులాడుతుండే. మరి ఉన్నట్టా లేనట్టా మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక్క రాయి దొరికింది, దాని దగ్గర మిషన్ ఉందట. వాడు ఆ ఒక్క రాయి మన కూరగాడ ఆయనకు చూపించి వస్తా అన్నాడు. అది చూపించిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. నాకు కూడా కొద్దిగా ఎందుకో టైం వేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. మీకు ఎట్లుందిరా డింపియా? నాకు నమ్మకం లేదు 100% ఉంటాయని దొరుకుతాయని. అదే నేను వచ్చేసి ఒక మాట మరి గిసొంటి ఎంకరేజ్ చేయొద్దు అది ఇది అంటే మరి మేబీ వాళ్ళు ఎన్ని రోజులు అవుతుందో దేవులాడబట్టి ఫైనల్ లేవు. ఫైనల్ గా అంటే లేవు. ఇప్పుడు నువ్వు వెతికిన దాంట్లో కూడా దొరకలేదు. దొరకట్లేదు, మిషన్ తోటి చూసినా అస్సలు దొరకట్లేదు. ఒకవేళ మీరు వీడియో తీయాలనుకుంటే జనాలకు ఒకటే చెప్పొచ్చు, ఇక్కడికి వస్తే డబ్బులు లాసే కానీ లాభం అయితే లేదు. ఓకే, వేస్ట్ టైం, వేస్ట్ మనీ, వేస్ట్. ఇంకా మొత్తానికి టోటల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు లైఫ్ వేస్ట్. దీని మీద ఇప్పుడు వస్తారా, ఒక 5 రోజులు పుడుకుతారు, మరి వెళ్తారు. వెళ్ళాక మళ్ళీ కొన్నొద్దులకి డబ్బులు పెట్టుకుని మళ్ళీ వచ్చి వాయి పుట్టుకుని మరీ వెళ్తున్నారు. ఆఖరికి సేన్లోళ్ళే ఇక్కడ లేదని చెప్తున్నారు. ఇక్కడ లేవు చూపండి అంటే ఇవి కాదు ప్రోడక్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ లేవని క్లారిఫుల్ గా వాళ్ళు చెప్పేస్తున్నారు కదా. సేన్లోళ్ళే చెప్పినా వచ్చి పుడుకుతుంటే మూర్ఖత్వం అంతా. సో మొత్తానికి ఇది గైస్ డైమండ్స్ వేట మీరు చూసారు కదా. ఎక్కడి నుంచో వచ్చినాం అవిటి కోసం. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా డిస్కస్ చేసినాం, మేము కూడా వెతికినాం. వీడైతే పొక్కలకు దిగు కూడా ఎత్తికిండు. ఆల్రెడీ తొవ్విందాలో చూసినాం, తొవ్వందాలో చూసినాం. మొత్తం ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేసినాం. అందరితో ఇంటరాక్ట్ అయినాం. అసలు ఆ డైమండ్స్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఎవరెవరికి దొరికిందో కూడా వాళ్ళు చెప్పారు. 1.5 crores సంబంధించింది ఒకటి దొరికింది, 9 lakhs సంబంధించింది ఒకటి దొరికిందని చెప్పారు. ఫైనల్గా వచ్చేసి వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకూరి, ఇక్కడ దొరకచ్చు దొరకకపోవచ్చు. 100 మందిలో ఒక 10 మందికి లేకపోతే 2-3 దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు అనమాట. అయినా సరే మేము పోతాం, మేము చూసుకుంటాం, మేము దేవులాడుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఇక ఒకవేళ దొరికితే లక్కీ, దొరకకపోతే మాత్రం మీరు అక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనమాట. కొంతమంది దూరం నుంచి వస్తున్నారట, మన లెక్కనే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి దొరికిందట. మేబీ దొరికితే దొరకచ్చు, దొరకపోవచ్చు. దొరకపోతే మాత్రం టైం వేస్ట్, మనీ వేస్ట్ అనమాట. సో అదే వాళ్ళు ఫైనల్గా చెప్పింది. సో ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటిది అంటే, ఇట్లా తీరగా వచ్చే దానికోసం కాకుండా మనం కష్టపడి మనం సంపాదించుకునే సొమ్మి మనతో ఉంటుందని చెప్పేసి మాకు క్లియర్గా అర్థమైంది. తీరగా రావాలంటే కూడా మనం దానికి కష్టపడాల్సి ఉంది. అక్కడ దేవులాడాలా, వెతకాలే, దొరకచ్చు దొరకకపోవచ్చు. సో అందుకే అంతా కథ కలదని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయినాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.